the Yuvugalam హ్మ్. Padayatraki. Actually, he was supposed to come on 25th itself. హ్మ్. Balbabai and Lokesh Adigarani ఆగారు. And he was very clear that he wanted to come back by evening. హ్మ్. బికాస్ ఆ రోజు ఫ్రైడే పిల్లలతో సినిమా చూస్తారు ఎవ్రీ ఫ్రైడే అండ్ సాటర్డే. సో అందుకని 100% నేను వచ్చేస్తున్నానని చెప్పమ్మా అని చెప్పి నాకు 8:40కి మాట్లాడిన మనిషి 11:30 కల్లా వాట్ చేంజ్డ్ ఐ డోంట్ నో. My mother had called me. I remember very clearly I was in my sister's place. మమ్మీ ఫోన్ చేసి తారక్‌కి ఇచ్చేయి అనింది. చేస్తే "ఏం లేదు వదిన అన్నయ్యకి కొంచెం డీహైడ్రేషన్ అయింది. వి ఆర్ టేకింగ్ హిమ్ టు ద హాస్పిటల్" అని. సరే అని నేను పెట్టేసాను. సెకండ్ టైమ్ మై మదర్ కాల్డ్ అండ్ షీ సెడ్, "ఇప్పుడు నువ్వు బాలబాబాయ్‌కి ఫోన్ చేస్తావా లేదా" అనింది. బికాస్ it was already in the news and I don't follow the news much. I'm very closed in my own space. దాని తర్వాత బాలబాబాయ్‌కి ఫోన్ చేస్తే కూడా అదే చెప్పారు. డీహైడ్రేషన్ అనుకుంటాను. వి ఆర్ టేకింగ్ హిమ్ నథింగ్ టు వరీ అన్నారు. ఏం లేదంట మమ్మీ అని చెప్పి నేను ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్‌కి చిన్నాన్న హ్యాడ్ కాల్డ్ మీ అండ్ సెడ్, "టేక్ నిష్కమ్మ అండ్ గో టు కుప్పం." That was the only word. I said, "What happened?" He was like, "No, you take Nishkamma and go." ఇంకా సరే అని బయలుదేరి ఎళ్ళి నిష్కమ్మని స్కూల్ నుంచి పికప్ చేసుకునే టైం దారిలో బాబు గారు ఫోన్ చేశారు. "ఏంటమ్మా ఆర్ యూ ప్లానింగ్ టు గో? యూ నీడ్ ఎనీథింగ్" అని. ఓన్లీ వెన్ హీ కాల్డ్ మీ ఐ అండర్‌స్టూడ్ దట్ సంథింగ్ ఈస్ నాట్ రైట్. బట్ అప్పటికి నాకు క్లియర్ పిక్చర్ లేదు. అంటే వై వుడ్ యువగలంలో ఎంత బిజీగా ఉంటారో తెలుసు కదా! సో, ఐ నో సంథింగ్ ఈస్ రియల్లీ హ్యాపెండ్ అని దాని తర్వాతే తెలిసింది. ఐ వాస్ నర్వస్ అట్ దట్ పాయింట్. నిష్కమ్మ స్కూల్‌లో అప్పుడు ఐ గాట్ ఎ కాల్ ఫ్రమ్ ద డాక్టర్ దట్ హీ ఎక్స్‌ప్లెయిన్డ్, "I didn't know how to react, Nikhil. I collapsed there itself." I was I was exploding inside. I still remember. I don't remember exactly, but I only remember me breaking down and crying loudly. I didn't realize I was in outdoor space also.